రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలిపించాం. మనకందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య మాత్రమే అనేక షెడ్యూల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వేతన సవరణలు జరిగాయి. చాలా సిగ్గుచేటు. 2007లో జరిగిన సవరణలు ఈనాటికి కూడా వేతన సవరణలు జరగకపోతే ఎలా కార్మికులు జీవించాలి? ధరలేమో విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ధరలకు తగ్గట్టుగా వేతనాలు పెరగకపోతే ఎలా జీవనం సాగించాలనేది సిఐటి ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. మన పక్కనుండే రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో కూడా వేతన సవరణలు జరిగి 20,000, 22,000, 23,000 చేసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో నేటికి కూడా 10,000, 11,000, 12,000 జీతాలతోటే కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. చంద్రబాబు నాయుడు గారు, నేను ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నాను, మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానని చెప్తా ఉన్నాడు. కూలి సక్రమంగా రావడం లేదు, మా కూలి ఇప్పించండి, మా జీతం ఇప్పించండి అని అడుగుతుంటే దీని మీద మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేదు. అదేమంటే పారిశ్రామికవేత్తలను కూర్చొని పెట్టి అనేక పరిశ్రమలు నాకు రావాలంటే మీరు సర్దుకొని పోవాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే మీరు చేసేది? ఏడైనా పేదవాళ్ళని కొంచెం బాగా జీవించేటట్టుగా చేయాలి తప్ప పారిశ్రామికవేత్తలు తీసుకుని వచ్చి 99 పైసలకు వాళ్ళకి ఇవన్నీ పొలాలు ఇచ్చేసి దాని ద్వారా నేను అభివృద్ధి చేసినానని చెప్తే ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరవండి. కార్మికుల ఆగ్రహం ఈ రోజు అన్ని జిల్లాల్లో కనపడతా ఉంది. ఈ ఆగ్రహాన్ని చూసైనా నీ విధానాన్ని మార్చుకో అని చెప్పేసి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉంది. మిత్రులారా, కార్మికులకు ఎలాంటి వేతనాలు పెంచలేదు. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి అధిక ధరలకి కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో మహిళలు ఎక్కువ శాతం ఈ రోజు పనులు చేస్తా ఉన్నారు. మున్సిపల్ రంగం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పెట్రోల్ బంకుల్లో, హోటళ్లలో, ప్రైవేట్ వైద్యశాలల్లో, అట్లాగే షాపింగ్ మాల్స్ లో, టెక్స్టైల్స్ రంగాలలో ఎక్కడ చూసినా కూడా మహిళల శ్రమ ఈ రోజు పెరిగింది. కాబట్టి ఆ మహిళలకు కూడాను కనీస వేతనం గౌరవంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు, ఏదైనా ఒక పెట్రోల్ ధర పెరిగినా, గ్యాస్ ధర పెరిగినా తెల్లవారేటప్పటికి రాత్రి 12 గంటల నుంచి అమలు చేస్తారు. కానీ 20 సంవత్సరాల నుంచి మానవ శ్రమ, మహిళల శ్రమని గుర్తించి జీతాలు మీరు ఎందుకు పెంచడం లేదు అని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంతో మంది పర్మనెంట్ అవుతామని చెప్పి వాళ్ళ శ్రమని ధారపోస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. ప్రతి షెడ్యూల్ ఫ్యాక్టరీలో కనీస వేతనం మినిమం పనిచేసే వాళ్ళందరికీ 26,000 రూపాయలు ఇవ్వాలి. మేము సర్వే చేశాం. చాలా రొయ్యల ఫ్యాక్టరీల్లో ఈ రోజు 10,000కు 12,000కు పనిచేస్తా ఉన్నారు. రోజంతా పనిచేస్తున్నారు, పీస్ రేట్ లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. చిన్న చిన్న రేకుల షెడ్లలో వాళ్ళందరినీ బంధించి పనులు చేయించుకుంటా ఉన్నారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. శ్రమ చేసే కార్మికులందరూ కూడాను కనీస వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ కాస్ట్ లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఈ రోజు మహిళల శ్రమను కూడా గుర్తించి వాళ్ళందరూ కూడాను పర్మనెంట్ ఎంప్లాయీస్ గా గుర్తించాలి. షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్లకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. కనీసం వాళ్ళకు 1 గంట భోజన విరామం ఇవ్వాలి. కూర్చోవడానికి స్టూల్ కూడా ఇవ్వాలి. ఈ రోజు అనారోగ్య పరిస్థితుల్లో ఆడవాళ్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి సిఐటి ఈ ర్యాలీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. గత నెల రోజుల నుంచి అనేక పరిశ్రమల్లో, షాపుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, హాస్పిటల్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళు సిఐటియుగా అనేక దళాలేసి సర్వే చేస్తుంటే కళ్ళు బెబ్బర కొట్టుకునేటటువంటి నిజాలు ఆ సర్వేలో తెలవడం జరిగింది. 6,000కి ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు. ఈ రోజు పే కమిషన్ సిఫారసు ఏం చెప్తుందంటే కనీసం ఇప్పుడుండే ధరలు పెరిగిన ధరకి అనుగుణంగా 26,000 లేదే ఏ కుటుంబం కూడా జీవించలేదని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్క చెప్తుంటే 6,000, 7,000 బాగా సీనియారిటీ 10-15 సంవత్సరాల సీనియారిటీ ఉంటే 10,000, 15,000 ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎట్ట జాలుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ కూడా లేబర్ కమిషన్ ను పంపించి తనిఖీలు చేసే పరిస్థితి లేదు. కార్మిక చట్టాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. చట్టాలన్నీ యజమాని చేతిలోకి తీసుకొని వాళ్ళని 10 గంటలు, 12 గంటలు, దాదాపు ఉదయం 9 గంటలకి డ్యూటీకి వెళితే రాత్రి 10 గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు శ్రమ దోచుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. దాదాపు 12 పిఆర్సీ, అదేవిధంగా వేతన సవరణ చట్టం చేసి కూడా దాదాపు 7 సంవత్సరాలుగా వస్తూ ఉంది. అయినా కూడా
వేతన సవరణ లేదు, పిఆర్సీ లేదు. దాదాపు 9 సంవత్సరాలు పూర్తయింది, వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఇటువంటి అనేక సమస్యల మీద మొత్తం కార్మిక లోకం యావత్తుని ఏకం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పర్మినెంట్ చేయాలనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.